డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కండరాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ టెండన్స్, లిగమెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చాలామందికి ఈ టెండన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవచ్చు. అంటే మన చేతి వేళ్ళలో టెండన్స్ ఉంటాయి కదా, దానిలో చిన్న గాలి బుడగలా రావచ్చు. దాన్ని యూజువల్గా మనం ట్రిగ్గర్ ఫింగర్ అంటాం. అంటే చాలామంది ఇలా అంటారు కానీ తర్వాత బయటకు అనడానికి రాదండి. బయటకు అన్నప్పుడు ఇట్లా టక్మని మన గన్ ట్రిగ్గర్ ఎట్లా రిలీజ్ అవుతుందో అట్లా అవుతుంది. దానివల్ల కూడా చాలామందికి ఈ చేతిలో పెయిన్స్ వస్తాయి. దానికి కూడా సింపుల్ అండి, మనం ఏం లేదు, ప్రతిదానికి రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం చాలామందికి ఏమవుతుందంటే ఈ షీట్స్ అంటే ఈ హ్యాండ్లో ఉన్నాయి చాలా వరకు మనకి సైనోవల్ షీట్స్ అంటాం. అంటే ప్రతి ఒక్క టెండన్ మీద ఒక పల్చటి పొర ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్ పెరగడం మూలాన బ్లడ్ సర్క్యులేషన్ కూడా థిక్ అవుతుంది. అంటే బ్లడ్ దాని తాలూకా డెన్సిటీ ఏదైతే ఉంటుందో అది కూడా థిక్ అవ్వడం మూలాన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం మూలాన కానీ ఈ సైనోవల్ షీట్స్ ఏమవుతుందంటే థిక్ అయిపోతుంది. థిక్ అవ్వడం ప్లస్ అట్ ద సేమ్ టైం టెండానికి అతుక్కోవడం జరుగుతుంది. అందుకని చాలామంది వేళ్ళు ఇట్లా దగ్గరికి అన్నప్పుడు చాలామందికి పెయిన్స్ వస్తాయి. సో దీనికి కూడా సింపుల్ అండి, ఎయిదర్ మనం హాట్ వాటర్లో ఒక 10 to 15 minutes ముంచినా, ఇక్కడ వరకు ముంచినా ఆటోమేటిక్గా ఆ పెయిన్ అనేది నెమ్మదిగా రిలీవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా డయాబెటీస్లో మనకి ఆటోమేటిక్గా ఈ మజిల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మొత్తం ప్రాబ్లం రావడం వలన బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. అంటే ఆస్టియోపోరోసిస్, ఈ ఆస్టియోపోరోసిస్ కూడా రావడం వలన ఏమవుతుంది, ఇమీడియట్గా ప్రతి చిన్న ఫాల్ కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకు చాలామంది ఒక 60 years పైబడి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ చైర్లో కూర్చున్నా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది అంటారు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఫ్రాక్చర్ అయిందని. రీజన్ ఏంటి, ఒకటి డయాబెటీస్ ఉండొచ్చు, ఏజ్ మూలన కావచ్చు. బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం అధికంగా ఎక్కువ శాతం ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా మూమెంట్స్ తక్కువ ఉంటాయి, లెథర్జిక్గా ఉంటారు, ఫెటీగ్ వస్తుంది, మజిల్ లాస్ ఉండటం వలన ఓవరాల్గా వాళ్ళకి మస్కులోస్కెలిటల్ సిస్టమ్ తాలూకా స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అన్నీ తగ్గడం మూలాన మూమెంట్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే మూమెంట్స్ తగ్గుతాయో ఆస్టియోపోరోసిస్ తొందరగా రావడం జరుగుతుంది. సో దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం, వాకింగ్ చేయండి అని చెప్తాం. వాకింగ్ చేస్తే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. సో దట్ రోజుకి ఒక 10,000 లేకపోతే 8,000 లేకపోతే 6,000 స్టెప్స్ చేస్తే బెటర్ అని చెప్తాం. సో ఇది కూడా అంతేనండి. దీనికి కూడా ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఏజ్ ప్రకారంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 60 years నాకు రోజు డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నారు, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, మరి ఏం చేద్దాం అని చాలామంది డౌట్స్ అడుగుతారు. బట్ అట్ ద సేమ్ టైం వాకింగ్ చేయాల్సింది, ఎందుకంటే మన క్యాలరీస్ బర్న్ అవ్వాలి, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాలి, మనం తినే బ్యాలెన్స్ కూడా ఉండాలి. సో వీటన్నిటికీ నేను చెప్పేదంటే ఫస్ట్ డైట్ చూసుకోండి, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో మనం ఎంత బర్న్ చేయాలి, దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 60 years అబవ్ ఉన్న వాళ్ళు కానీ 50 years అబవ్ ఉన్న వాళ్ళు కానీ ఎట్ ఏ స్ట్రెచ్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 40 minutes 10,000 steps కానీ అట్లా వేసేయొద్దండి. వేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ ఉంటే ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 1 week తర్వాత మీరు అసలు నడవడానికే రాదు. అప్పుడు ఏం చేస్తాం, మనం ఆటోమేటిక్గా నడవకుండా ఇంట్లోనే కూర్చుంటాం, మన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ బర్న్ అవ్వ, మళ్ళీ సైకిల్ అంతా రివర్స్ అయిపోతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ప్రికాషనరీగా ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 5 to 10 minutes వాక్ చేయండి. నెక్స్ట్ రోజు ఒక్కరోజు వెయిట్ చేస్తే మనకు దానివల్ల ఏమైనా నష్టాలు వస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ బాగానే ఉంది, 10 minutes వాకింగ్ చేస్తే బాగానే ఉంది అనుకోండి, ఆ నెక్స్ట్ వీక్ అంతా 10 minutes కంటిన్యూ చేయండి. ఆ నెక్స్ట్ వీక్ 15 minutes ట్రై చేయండి. మళ్ళీ ఒక 1 day ఆగండి. ఆటోమేటిక్గా మళ్ళీ దానివల్ల ఏమైనా నష్టాలు వస్తే కనుక దానివల్ల పెయిన్ వస్తుంది. ఒకవేళ పెయిన్ వస్తే 15 minutes కెపాసిటీ కాదు, 10 minutes మళ్ళీ స్విచ్ బ్యాక్ అవ్వచ్చు, లేదంటే 15 minutes చేయొచ్చు. మళ్ళీ ఆ వీక్ అంతా 15 minutes చేస్తాం, తర్వాత 20 minutes, తర్వాత 30 minutes. బట్ అట్ ద సేమ్ టైం అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఏం చెప్తానంటే కంటిన్యూస్గా చేయొద్దు. మనకు ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా 30 minutes వాకింగ్ చేస్తే మళ్ళీ వేర్ అండ్ టైర్ పెరిగి మళ్ళీ మోకాలు నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి 10 minutes వాక్ చేయండి, ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి. ఈ రెస్ట్ తీసుకునే టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే చిన్న చిన్న రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ షోల్డర్స్ కానీ చేతులకు కానీ ఈ 5 minutes గ్యాప్లో చేసుకొని ప్లస్ తర్వాత మళ్ళీ ఒక 10 minutes ఆఫ్ వాకింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ మళ్ళీ చేతులకు కానీ కాళ్ళకు కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ ఒక 10 minutes చేసుకుంటే మనకి క్యాలరీస్ బర్న్ అవుతుంది, జాయింట్స్ మీద వేర్ అండ్ టేర్ లేకుండా లోడ్ పెరగకుండా దాని యొక్క నష్టాలు కూడా కలగకుండా ఉంటుంది. సో ఇది మేజర్గా తీసుకోవాలి. సో మనం క్యాలరీస్ని ఎట్లా బర్న్అవుట్ చేసుకోవాలి ఒక ఏజ్ తర్వాత, అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ మిలిటస్లో. ఈ విధంగా మనం అన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక ఫ్రోజన్ షోల్డర్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అరికట్టవచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మజిల్ టెండన్స్లో ప్రాబ్లమ్స్ కానీ సైనోవల్ షీత్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేస్తే మనం ప్రివెంట్ చేయొచ్చు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం వాకింగ్ చేస్తే ఏ విధంగా బెటర్ అవుతుంది, ఏ విధంగా చేయకూడదు అన్నది కూడా ఇప్పుడు చెప్పాను. ఇవన్నీ చేస్తే కనుక మనకి డయాబెటీస్ అన్నది ఎక్కువ కాకుండా మస్కులోస్కెలిటల్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఆస్టియోపోరోసిస్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనకి మజిల్ పెయిన్స్ ఎస్పెషల్లీ క్రాంప్స్ కానీ అట్లాంటివి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనం రెగ్యులర్ చేసుకుంటే దీన్ని మనం అరికట్టవచ్చు.